టీవీ7 నౌ న్యూస్. అన్నదాత పౌరు కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతి పత్రాన్ని అందజేసిన పెద్ద కూరపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి రైతుల ఆత్మహత్యలకు కూటమి ప్రభుత్వమే కారణమని, రైతులకు సకాలంలో యూరియా అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, నేడు కూటమి ప్రభుత్వం పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని, రైతుల పట్ల పార్టీల వ్యత్యాసం చూడకుండా వారికి న్యాయం చేయాలని, వారికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల, గ్రామ, వార్డు పార్టీ అనుబంధ విభాగాల బాధ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరు చూస్తుంటే ఈరోజు రైతులు రోడ్డు మీద ఉన్నారు. రైతులు రోడ్డు పాలయ్యారు. ఈరోజు కేవలం ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఆర్బీకే ద్వారా ప్రతి రైతుకి కావాల్సిన ప్రతి ఒక్కటి ముందే చూసుకొని అన్నీ వాళ్ళకి ఎంత అవసరమో ముందే లెక్కేసుకొని అందరికీ అందుబాటు చేశారు. ఆ గవర్నమెంట్ మీరు చూస్తే వాళ్ళకి పంటలు లాస్ట్ టైం పంటలు బాగా వచ్చింది. రైతులందరూ చాలా ఆనందంగా ఉన్నారు. గిట్టుబాటు ధర అందరికీ దొరికింది. ఇప్పుడు చూస్తే మొదటి యూరియా లేదు. ఇదేంటని అడిగితే ఆఫీసర్లు చెప్తారు ముందు టీడీపీ వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు అయిపోయిన తర్వాత మీరు రండి అని. దయచేసి మీరు మమ్మల్ని ఒత్తిడి చేయొద్దు, మా జోలికి రావద్దని చెప్పి ఒక ఆఫీసర్ మాట్లాడటం చాలా ఘోరంగా ఉంది. నిన్న మాదల్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అది మేము చెప్పట్లా, అది మా పార్టీ కాదు, వేరే పార్టీ, ఏ పార్టీ అయినా ఆ పార్టీ ముద్రలు రైతుల మీద ఏదని అడుగుతున్నాం. ఏ పార్టీ అయినా సరే రైతే. అతను ఆత్మహత్యకి కూటమి ప్రభుత్వమే కారణం. అతను నష్టపోయి వాళ్ళ ఫ్యామిలీ గడవక ఊరేసుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు. ఒక రైతు చచ్చిపోవడం ఎంత బాధాకరమో అందరూ తెలుసు. అతను 3 నెలలు కష్టపడితేనే మన చేతికి మెతుకొస్తుంది. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు యూరియా దొరకట్లేదు. ఆ తర్వాత 3 నెలలు కష్టపడి వాళ్ళు పంట పండించి వాళ్ళ రక్తం చెందించి వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత పంట వాటికి గిట్టుబాటు రేటు లేవు, దేనికి లేదు. మన ఏరియాలో కామన్గా ఉండేది వరి, పత్తి, మిరప, మూటి ఒకదానికి రేటు లేదు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కనీసం సగం పైన పడిపోయినాయి రేట్లు, 50% పైన రేట్లు పడిపోయినాయి. ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళ పరిస్థితి. పాపం వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి వేరే బతుకు తెలియదు. వాళ్ళకి తెలిసినలా వ్యవసాయమే. ఇప్పుడు ఇంకా కొత్తగా యూరియా అవసరమా, యూరియాతో క్యాన్సర్ వస్తాయి, జబ్బులు వస్తాయి, యూరియా ఎందుకు అడుగుతున్నారని అడుగుతానట. రైతుకి మనం వెళ్ళి రైతులకి మీరు ఏం చేయాలి, ఎట్లా చేయాలని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ జీవితాంతం వాళ్ళు చేసేది వ్యవసాయమే. వాళ్ళకి మనం వ్యవసాయం నేర్పించాల్సిన అవసరం లేదు. మనం కొత్తగా రైతుకి వెళ్ళి వ్యవసాయం నేర్పించాల్సిన అవసరం ఏ గవర్నమెంట్కి కానీ ఇప్పుడు లేదు. మనం చూడాల్సిందల్లా వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేయడం, వాళ్ళకి కావాల్సిన అందించడం, వాళ్ళకి గిట్టుబాటు చేయడం. అది చేయలేకపోతుంది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం. మరీ ఎంత ఘోరంగా ఉందంటే మొన్న ఏముంది అన్నం దగ్గర క్యూలో నించోట్లేదు అంటారంట. రైతులు నించున్న క్యూలు చూపించి ఇలా హేళనగా మాట్లాడటం అది కరెక్ట్ కాదు. మరి ఇంకొందరైతే ఎందుకు అట్లా గొడవ చేస్తున్నారు, ఈ రకంగా గొడవ చేస్తున్నారు, మనుషుల పశువులు అన్న మాట కూడా వినిపించినాయి. రైతన్నని ఎప్పుడైనా సరే ఆ రకంగా దోచడం, కించపరిచి మాట్లాడటం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చూస్తున్నాం. అది మరి అంత ఘోరంగా వాళ్ళని ట్రీట్ చేయడం. ఇప్పుడు రైతులు రోడ్డు ఎక్కాలంటే కారణం కేవలం కూటమి ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం వాళ్ళకి అంటే ఫస్ట్ నుంచి కూటమి ప్రభుత్వంకి రైతుల మీద ధ్యాస లేదు. వాళ్ళు ఏ పార్టీకి హైటెక్ సిటీ ఇంతకుముందు, ఇప్పుడేమో క్వాంటమ్ అని చెప్తున్నారు. ఇవన్నీ మరి ఎప్పటికి వస్తాయో ఏమో తెలియదు. కానీ ముందు మనకి కూడు పెడుతున్న రైతన్న పొట్టగొడుతున్నారు. ఫస్ట్ వాళ్ళని కాపాడమని కోరుతున్నాం. ఈరోజు జగనన్న పిలుపు మేరకు అందరం పెద్దకపాడు మరియు సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి ఆర్డీఓని కలిసి వినతి పత్రం జరుగుతుంది జరిగింది. వాళ్ళని ఒకటే కోరాం, ఎక్కడికెక్కడ విలేజెస్లో వాళ్ళ
ఆఫీసర్ని పంపించి తనిఖీలు చేసి రైతులకి మేలు చేసేట్టు చేయమని, కొన్ని చోట్ల ఉన్న వాటిని పక్కన పెట్టేసుకొని వాళ్ళ ప్రభుత్వాలకి పక్కన పెట్టేసి వాటిని మళ్ళీ బ్లాక్ మార్కెట్ అమ్ముతారు. దాని ద్వారా మళ్ళీ రైతులు ఎక్స్ట్రా ఖర్చు పెట్టి పంట పండించి మళ్ళీ మామూలు వచ్చినాకే రేటు రావట్లేదు. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలంటే వాళ్ళ వల్ల ఏది కాదు. కూటమి ప్రభుత్వం అవుతుంది, రైతులకి పార్టీ అంటించద్దు, ఏ పార్టీ రంగు అంటించద్దు. రైతులుగా చూడండి. ఎప్పుడైనా సరే రైతన్న అంటాం కానీ వైసీపీ రైతన్నా, టీడీపీ రైతన్నా, లేకపోతే జనసేన రైతన్నా, కూటమి ప్రభుత్వం రైతన్నా పిలవం ఎప్పుడు. అది కొత్తగా మీరు చేయొద్దు, కొత్తగా స్టార్ట్ చేయొద్దు. ఇప్పటికీ చాలా కొత్తగా స్టార్ట్ చేశారు కేసులు పెట్టడం అనేది. ప్రతి ఊళ్ళో సోషల్ మీడియా అంటే ఒక కేసు, రోడ్డు మీదకి వస్తే ఒక కేసు. మొన్న మరీ ఘోరంగా కుంకుమ పడింది ఒక కేసు పెట్టారంట 5 మీద నర్సాడ నియోజకవర్గంలో. సో ఈ రకంగా ఎప్పుడు ఎవరు చూడలేదు. ఇది కేవలం వాళ్ళు రెడ్ బుక్ వాళ్ళని పక్కన పెట్టి రైతుల మీద ధ్యాస పెట్టమని కోరుతున్నాను. వాళ్ళ ఆత్మహత్యల సంఖ్యను ఆపమని కోరుతున్నాం. వాళ్ళ పోరు విని వాళ్ళకి గవర్నమెంట్ తరఫున వాళ్ళకి ముందుకు వచ్చి సహాయం చేయమని కోరుతున్నాం. చేసే ముందు వాళ్ళకి టీడీపీయా, వైసీపీయా, లేకపోతే కూటమి ప్రభుత్వం, లేకపోతే జనసేన ప్రభుత్వాన్ని, గవర్నమెంట్ వాళ్ళ ప్రభుత్వం ఏది చూడకుండా వాళ్ళని రైతుగా చూసి వాళ్ళని ఆదరించమని కోరుతున్నాం.